ఒక గొప్ప మహాదినం గురించి బైబిల్లో అదొక ఉగ్రత దినంగా బైబిల్లో చెప్పబడింది. ఆ ఉగ్రత దినం గురించి మనం ఏమాత్రం శ్రద్ధ వహిస్తున్నాము బైబిల్లో చాలా చోట్ల రాయబడింది, కానీ కొన్ని ఉదాహరణలు మాత్రం తీయగలుగుతాను నేను. అవేంటంటే మీరు మొదట యెషయా గ్రంథం తీసుకోండి. యెషయా గ్రంథంలో 13వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటుందంటే, యెహోవా దినము వచ్చుచున్నది, దేశంను పాడు చేయుటకును పాపులను బొత్తిగా నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును అని ఉంటది అనమాట. యెహోవా దినంగా దీన్ని చెప్పబడింది అనమాట. ఆ డే ఎలాంటిదంటే క్రూరమైన ఉగ్రతతో వస్తుందంట. ఎందుకంటే దేశాన్ని పాడు చేయడానికి, పాపులను బొత్తిగా నుండకుండా నశింపజేయడానికి ఒక ఉగ్రత దినం వస్తుంది అని. ఈ ఉగ్రత దినం ఏంటి? ఇది కేవలము పాపుల్ని బొత్తిగా నశింప చేయడానికి వస్తుందంట. మరి ఇలాంటి దినం గురించి మనం ఎలా రక్షించబడాలి, అసలు మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి అనే దాని గురించి కొంచెం ఆలోచిద్దాం. అసలు ముందుగా ఒక విషయం చెప్తానండి. బైబిల్లో ఏమని ఉంటుందంటే, యేసు ప్రభువు సర్వలోక పాపుల్ని రక్షించడానికి వచ్చాడు కానీ ఉగ్రత చూపించడానికి రాలేదని బైబిల్లో క్లియర్ గా రాయబడి ఉంటుంది. మరి అలాంటప్పుడు మరి అదే బైబిల్లో ఆయన ఇనప దండంతో ఏళ్తాడు అని చెప్పేసి కూడా ప్రకటన గ్రంథంలో ఉంటది. ఇనప దండంతో ఏళ్ళనై ఉన్న రాజు వస్తున్నాడు అని కూడా ఉంటది. మరి రెండు కాంట్రవర్సీగా ఉన్నాయి. ఇక్కడేమో రక్షణ ఇవ్వడానికి వస్తున్నట్టున్నాడు, అక్కడేమో ఇనుప దండంతో ఏలడానికి వస్తున్నట్టుగా ఉంటాడు. మరి ఇంత రక్షణ ఇచ్చే దేవుడు ఇనుప దండంతో ఏలేటట్టు అలా ఉగ్రత మహాదినానికి ఎందుకు మారిపోవాల్సి వచ్చింది? దీని గురించి ఆలోచిస్తే మనకి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో ఏముంటదంటే, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా అని ఉంటది అనమాట. ఆయనకి యేసు ప్రభు ఏంటంటే అగ్ని జ్వాల వంటి కన్నులంట, ఆయన పాదాలు ఏంటంటే అపరంజిని పోలిన పాదాలంటండి. అగ్ని జ్వాల వంటి కన్నులంటే అవి ఎక్స్రే ఐస్ లాగా చెప్పబడతాయి. ఆయనకి హృదయాంతరంగాల్లో తెలుసంట, హృదయాంతరంగంలో ఉన్న పాపం గురించి కూడా ఆయనకి తెలుసంట. అలాగే అపరంజి వంటి పాదాలంటే ఆయన పాదాలు బలిపీఠం లాగా చెప్పబడతాయి అనమాట. అక్కడ వధ ఉంటది, బలి ఉంటది. అందుకని ఆయన ఏమంటాడంటే, నా మీద పడివాడు తునకలైపోయి వాడు రక్షణ పొందుతాడు, కానీ ఎవరి మీద అయితే నేను పడతానంటే ఒక రాయిలాగా ఆయన చూపించుకుంటాడు అనమాట. ఈ రాయి మీద పడ్డవాడు తునకలైపోతాడు, అతడు రక్షణ పొందుతాడు, అతడు నేను మళ్ళీ ఒక పాత్రగా చేసి వాడుకుంటాను. కానీ ఎవరి మీద అయితే ఈ రాయి వెళ్ళిందో ఆ రాయి కింద పడిపోయినాడంట, పేరు లేకుండా అయిపోతాడంట. అది ఏంటంటే ఆ దినం వచ్చే ముందే అతడు దేవుని దగ్గరికి ఎత్తబడతాడనమాట. పరిశుద్ధ లోకంలోనికి ఎంతో దుఃఖమైనను ఏడ్పైనను కన్నీరైనను లేని ఆ లోకంలోనికి ఎత్తబడతాడు. యేసు ప్రభు రక్తంలో మనకు విమోచన ఉంది, పరలోకం వెళ్లే దారి ఉంది అని చెప్పినప్పుడు నమ్మక అతను మొండిగా ఉంటాడు. అతని మీద పడ్డం రాయి, అది ఉగ్రత మహాదినం. అంటే ఈ యేసు ప్రభు యొక్క ఉగ్రత వాళ్ళ మీద పడ్డట్టుగా చూస్తాం అనమాట. ఈ ఉగ్రత మహాదినం చెప్పిరాదండి, అది దొంగలాగా వస్తానంటున్నాడు కదా దేవుడు. దొంగలాగా వస్తుందంట. దొంగలాగా అంటే చెప్పకుండా వస్తుందని దొంగ చెప్పిరాడు కదా. అలాంటి దినం కోసం మనం ఏమాత్రం ప్రిపేర్ అవుతున్నాం, ఏ విధంగా సిద్ధపడుతున్నాం, అసలు అది ఒకటి ఉందనే ఆలోచన మనకు వస్తుందా? ఎప్పుడైనా దాని గురించి ఆలోచిస్తున్నావా? అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దాని గురించి మరి ఒక్కసారి ఇంకా కొంచెం ఆలోచిస్తే ప్రకటన 2వ అధ్యాయం 20 నుంచి 23 వచనాల్లో ఏముంటదంటే, యెజెబెల్ అనే వ్యభిచారపు మనస్సు నీలో ఉంది అని ఈయన తుయతైరా సంఘానికి చెప్పడం జరుగుతుంది అనమాట. ఏమంటాడంటే, నువ్వు మంచివాడివే. యాక్చువల్గా తుయతైరా సంఘాన్ని ఏమంటే, నువ్వు మంచివాడివే, కానీ ఒక క్రియ నీలో, చెడ్డ క్రియ నాకు కనిపిస్తుంది, అదేంటంటే వ్యభిచారపు మనస్సు నీలో ఉంది అంటాడనమాట. ఈ యెజెబెల్ అనే వ్యభిచారపు మనస్సు ఏంటంటే, ఈ లోక పోకడిని అనుసరిస్తా దేవునికి ద్రోహం చేసే మనసు అనమాట. వ్యభిచారపు మనసు అంటే ఈ లోక స్నేహము, దేవునితో వైరపుని నీవు ఎరుగవా అంటాడు కదా. అంటే మనం దేవుని నామం పెట్టుకుంటాము, దేవుని క్రైస్తవులమని పిలువబడతాము, బైబిల్ చదువుతాము, చర్చికి వెళ్తాము, ఎంతో ఇదిగా కనిపిస్తాం, పయాస్గా, చాలా భక్తిపరులుగా, కానీ లోకంతో స్నేహం చేస్తామంట. అంటే లోకపు క్రియలు, వ్యభిచారం అంటే కేవలము వ్యభిచారం అనే కాదు, కానీ లోకపు క్రియలు ఏనా
ఈ లోకంలో ఉన్న ఏ ఆశించినా అవన్నీ కూడా దేవుడు ఏమంటాడంటే, నేను నీకు మేలు చేస్తున్నప్పుడు నువ్వు నాకు కృతజ్ఞత కలిగి ఉండి నాకు సాక్షిగా నివసించకుండా వెళ్ళి వ్యభిచారపు మనస్సు కలిగి లోకముతో స్నేహం చేస్తున్నావు కదా అని ఆయన చాలా చింతపడతాడు, చాలా వేదన పడతాడు మన గురించి. ఈ వ్యభిచారపు మనసు మనలో నుంచి తీసేసుకోవాలంటే లోక స్నేహం అనే వ్యభిచారాన్ని మనం వదిలిపెట్టుకుంటే గానీ ఈ ఉగ్రత మహాదినాన్ని తప్పించుకోలేమన్నమాట. ఎందుకంటే ఒక దాసుడు ఉన్నాడంట. ఆ దాసుడికి యజమాని ఏం చేశాడంటే ఒక ఇంటిని అప్పగించి ఆ గృహ నిర్వాహకత్వం సరిగ్గా చేయమని వెళ్ళాడు. మనమే ఆ దాసులు అండి. ఇప్పుడు ఒక పెద్ద చర్చిని మనం నడపనవసరం లేదు, లేదంటే ఇంకేదన్నా ఒక పెద్ద గృహ నిర్వాహకత్వం గురించి చెప్పటం లేదు. మీ దేహమే ఒక గృహం కదా, ఆ గృహాన్ని మీరే పరిశుద్ధంగా నిర్వహించుకుంటున్నారు. మీ ఇల్లే ఒక గృహం కదా, ఆ గృహాన్ని మీరు దేవుని స్తుతి ఆరాధనతో నడిపించుకుంటున్నారా. ఇవన్నీ ఒక మంచి గృహ నిర్వాహకుడంట యజమాని ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తూ యజమాని ఇచ్చిన పనిని సక్రమంగా నెరవేరుస్తూ వెళ్తాడంట. కానీ ఏ దాసుడైతే నా యజమాని రావడానికి ఆలస్యమైంది, ఇప్పుడు అలాగే కదా ఉగ్రత మహాదినం అంటే ఏదో అంటున్నారులే, అప్పుడే డూమ్స్డే రాదులే అని చెప్పంటే వాడు తిని తాగి మత్తుగా ఉండంట, నిద్రపోతుగా ఉన్నాడంట. అలాంటి వాడికి హఠాత్తుగా వచ్చినప్పుడు యజమాని అతన్ని బంధించి చెరసాల్లో వేసినట్టుగా చూస్తాం అనమాట, నరకాగ్నిలో పడవేసినట్టుగా చూస్తాం. అలాగ మనం అంత నిర్లక్ష్యంగా మన జీవితాన్ని నడుపుకుంటున్నామా? ఇక్కడ అదే తొరతేరా సంగ్రహానికి చెప్తున్నాడు అనమాట. నీవు నీలో ఉన్న వ్యభిచారపు మనసుని తీసివేసుకో అని చెప్తున్నాడు. అక్కడే ప్రకటన గ్రంథం 2:23 వచనంలో అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే, మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను అంటాడు అనమాట. అందుకే నేను చెప్పాను, ఆయనది ఎక్స్రే ఐస్ అనమాట. నీ హృదయంలో ఏముంది అనేది ఆయనకి తెలుసు. దయచేసి బయట మనుషులను అయితే మనం ఏదో భక్తిపరులుగా మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేసే అవకాశము లేదు. మనం అలాగే ఒకసారి యోవేలు గ్రంథంలో కనుక వెళితే అక్కడ చాలా చక్కగా ఈ మహాదినం గురించి రాయబడి ఉంది. యోవేలు గ్రంథం 2:31 వచనం నుంచి చూస్తే, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును అని ఉందన్నమాట. ఆ మహాదినం అని క్లియర్ గా యోవేలు రాస్తున్న ఆ దినం ముందంట సూర్యుడు తేజోహీనుడు అవుతాడంట, చంద్రుడు రక్తవర్ణంగా మారుతాడంట. ఈ సూచనలన్నీ మనం ఎక్కడ చూస్తామంటే ప్రకటన గ్రంథంలో చూస్తామండి. ప్రకటన గ్రంథంలో ముద్రల శ్రమలు అవి వచ్చినప్పుడు ఈ సూర్యుడు తేజోహీనుడు అవ్వడం అంటే నలుపైపోయినట్టుగా, చంద్రుడు రక్తవర్ణంగా అయినట్టుగా చూస్తాం. ఇవన్నీ కూడా ఇక్కడే కాదు, యేసు ప్రభు మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో కూడా రాకడ సూచనలో కూడా ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ మహాదినం రాకముందే ఇవి జరుగుతాయంటండి. ఈ ముద్రల శ్రమలన్నిటిలో ఏంటంటే ఒక్కొక్క ముద్ర, ప్రకటనలో ఉండే ఒక్కొక్క ముద్ర శ్రమలో ఏమవుతుందంటే భూమికి ఆకాశానికి తీర్పు జరుగుతూ ఉంటుంది అనమాట. ముందు ఈ భూమికి ఆకాశానికి ఎంతో శ్రమ కలుగుతూ ఉంటుంది అనమాట. అలాంటి శ్రమల్లో ఏమవుతుందంటే ఆకాశములో నుంచి ఒక వడగండ్ల అగ్ని వడగండ్లలాగా కురిసి భూమి యొక్క 3వ భాగం కాలిపోయినట్టుగా చూస్తాము. అలాగే ఆకాశం నుంచి ఈ అగ్ని దిగడం వల్ల మాచిపత్రి అనేది దిగడం వల్ల నదీ జలాల్లో కూడా 3వ భాగం చేదైపోయినట్టుగా చూస్తాం. అలాగే భూమి యొక్క 3వ భాగం కూడా కాలిపోయినట్టుగా చూస్తాం. ఇలాగ ఎన్నో రకాల తీర్పులు మనం ప్రకటన గ్రంథం అంతా చదువుతుంటే అనేక శ్రమలు మనం చూస్తాం. దీన్ని యోవేలు గ్రంథంలో ఎలా చూపిస్తారంటే పశువులంట ఆహారం లేక గడ్డి లేక అరిచినట్టుగా చూస్తాం అనమాట. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో ఉంటది, అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నీ కాల్చివేసెను. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నదులు ఎండిపోవటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవటయు చూచి పశువులు నీకు మొరపెట్టుచున్నవంట. ఇప్పుడు చెప్పాను కదండి, యోవేలు గ్రంథంలో ఉన్నది ప్రకటన గ్రంథంలో కూడా ఉంటది. అక్కడ ఏంటంటే మేత భూములన్నీ కాలిపోయినట్టుగా కనిపిస్తుంది. అప్పుడంటే పశువులు అరుస్తున్నాయంట, మాకు ఆహారం లేదని పశువులు పెడుతున్నాయంట. చూసారా ఎంత భయంకరమైన ఆ దినం రాబోతుందో, ఎంత ఉగ్రత ఈ భూమి మీద కొమ్మరించబోతుందో. ఈ కొంచానికే మనం ఈ కరోనాకి ఎంతో అల్లాడిపోతున్నాం. అటువంటి సమయంలో కనీసం తాగడానికి నీళ్లు ఉండవు, అలాగే
ఎక్కడా కూడా పశువులకు కూడా గడ్డి దొరకని ఆ కాలిపోయిన భూమి, ఆ నీళ్లు, చేదైపోయిన నీళ్లతో మనం ఎంత అవస్థ పడాలో చూసారా? అసలు ఆ ఉగ్రత మహాదినం వరకు మనం ఎందుకు ఈ భూమి మీద ఉండాలి? మనం ఎత్తబడాలి. దేవుని సంఘంలో ఒక గుంపులాగా మనం అంతా కూడా దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి ఎత్తబడాలి. ఎందుకు మనం వదిలిపెట్టబడాలి? ఇంత తెలిసి కూడా. అందుకే రోమపత్రికలు ఆయన అంటారు కదా, మీ తీర్పు దేవుని ఇంటి గుమ్మంలో నుంచే మొదలైతే అసలు రక్షణ లేని వాడికి ఎలాగా, వాడు ఎలాగా అని చెప్పేసి చాలా బాధపడతా పౌలు రాస్తాడనమాట. అంటే తీర్పు మన గుమ్మాల ముందే, ఎందుకంటే మనం సిద్ధపడలేము. తీర్పు మన గుమ్మాల ముందే మొదలైపోతే అసలు రక్షణ లేని వాడి పరిస్థితి ఏంటి చెప్పండి? అంతేకాకుండా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చూస్తే ఒక మిడతల దండు మనకి కనిపిస్తుంది అనమాట. ఈ మిడతల దండు గురించి మనం ప్రకటనలో, ఈ ముద్రల శ్రమల్లో కూడా మనం మిడతల దండుని చూస్తాం. అది మహా సైన్యం లాగా, అది ఎంత పాతాళంలో నుంచి ఒక దండు లెగిసినప్పుడు అంత చీకటి అంధకారం అయిపోయిందంటే, ఎందుకు అంధకారం అయిపోయింది? అవి ఎంత పెద్ద సమూహంగా వచ్చేస్తున్నాయంటే, మేఘాలు కమ్మితే భూమి ఎలా అయితే చీకటిగా అయిపోతుందో అలా చీకటి కమ్మేసిందంట భూమి అంతా. అంత భయంకరమైన మిడతల యొక్క శ్రమలు మనకి ముందు రాబోతున్నాయి అన్నమాట. దీన్ని మనం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో చూస్తాం ఈ మిడతల శ్రమని. ఇక్కడ యోవేలు గ్రంథంలో ఏముంటదంటే 2వ అధ్యాయం 2వ వచనంలో, ఆ దినము అంధకారముగా ఉండును, మహా అంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారము ఆ దినమున కమ్మును, పర్వతముల మీద ఉదయ కాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము, ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అవి అట్టివి పుట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. అవి రాక మునుపు భూమి ఏదేను వనముల వలె ఉండెను, అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకున్నది ఏదియు విడవబడక భూమి ఎడారి వలె పాడాయను అని ఉంటుంది అనమాట. మనం ఇక్కడ యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి ఇంకా ఉంది, మిడతల యొక్క స్వరూపాలు ఎలా ఉంటాయి అనేది ఇంకా వర్ణన ఉంది. దీన్నే నేను ఇందాక చెప్పినట్టు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాల్లో కూడా ఇదే సేమ్ రాయబడి ఉంటుంది అనమాట. అవి ఎలా వస్తాయి, ఎలా గుమ్మాల్లోకి ఎక్కుతాయి, ఎలా కిటికీల్లో నుంచి లోపలికి జ్వరబడతాయి. అంతకుముందు అంటే ఏదేను మనలో ఉందంటే అవి వచ్చాగానంటే ఎడారిలాగా అయిపోయిందంట. ఈ శ్రమలన్నిటిలోకి మనం ఉండాల్సిన అవసరం ఉందండి. మనం ఇప్పుడే గనక దేవుని యొక్క పక్షాన్ని చేరిపోతే, ఆయన యొక్క రక్తపు ఆ కంచెలోనికి, నీళ్ళలోనికి వెళ్ళిపోతే ఈ ఉగ్రత అంతా కూడా తప్పించుకుంటాం. అసలు ఇంతకు ముందు దాకా అసలు ఒక తెగులు అది ప్రపంచం అంతా ఉండడం ఇది మనకి తెలియదు. కానీ ఒకసారి కరోనా వచ్చాక అదేంటి రుచి చూసాం. రుచి చూసి కూడా ఇంకా తెలిసి ఉగ్రత మహాదినానికి మనం అప్పగించబడాలా? అవసరం అంటారా? అలాగే మనం యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలోనే 4వ వచనం నుంచి చూస్తే, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉంటవి అని ఉంటది క్లియర్ గా. ఎన్ని శ్రమలో చూడండి. మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు పంటలు తినేస్తాయంట. ఏదైనా ఇప్పుడు కొంత శ్రమ వచ్చింది అనుకోండి, కొంత ఏదైనా నష్టం వస్తే ఇంకో రకంగా లాభం పొందొచ్చు. అలాంటి అవకాశం కూడా లేదని చెప్తున్నారు. ఒకటి విడిస్తే సమస్తము నాశనం అయిపోద్దంట. ఇలాగ నాశనం అయిపోయే వాటిని తప్పించుకోవడానికి మనం ఏం చేయాలంటే, అక్కడే యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలోనే 5వ వచనంలో చూస్తే, మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షరసం పానం చేయవారలారా రోదనము చేయుడి, క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయను, లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదకి వచ్చి ఉన్నది. ఇక్కడ మళ్ళీ వాటి గురించి, ఆ శ్రమల గురించి, ఆ మిడతల గురించి వర్ణన ఇక్కడ కూడా ఉంటది అనమాట. అవి ఏ విధంగా మనుషుల్ని బాధిస్తాయో, తేళ్లలాగా ఎలా కొడతాయో, ఎలా బాధిస్తాయో అది ప్రకటన గ్రంథంలోనే ఉంటుంది, ఇక్కడ ఉంటుందండి. ఈ గ్రంథానికి ఆ గ్రంథానికి ఎన్నో ఏళ్ళ డిఫరెన్స్. కానీ బైబిల్లో అన్ని వాక్యాలు అవునన్నట్టుగానే ఉంటాయంట. దేవుడు అన్ని కూడా అవునన్నట్టుగానే ఉన్నాయండి దేవుల్లో. అందుకే ఇప్పుడే మీరు ఈ శ్రమను తప్పించుకోవడానికి ఏం చేయమంటున్నారు ఆయన? ద్రాక్షరసము పానము చేయువారులారా రోదనము చేయండి. ద్రాక్షరసం పానం చేయడం అంటే మత్తులై ఏంటి, ఈ లోకపు మత్తు. అది కేవలము తాగుడు మత్తుతోనే కాదు, ఈ లోక సుఖ భోగాల్లో మత్తులై తేలుతున్నారంట. ఎంజాయ్ ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అనమాట.
కానీ వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు, రోదన చేయండి, కన్నీళ్లు విడవండి. ఎందుకని కన్నీళ్లు విడవాలి? ఈ ఉగ్రత మహాదినం తప్పించుకోవడానికి నన్ను నా ఇంటి వారిని రక్షించి తండ్రి అని కన్నీళ్లు విడవండి. దేవుడు ముందు మోకరించండి, ప్రార్థన చెయ్యండి. నిన్ను నీ ఆత్మీయుల్ని రక్షించుకో, ప్రార్థన చెయ్యి. అలా చేస్తేనే దేవుడు ఆయన ఉగ్రతని నుంచి నిన్ను తప్పిస్తాడు అనమాట. ఎత్తబడతావు, నువ్వు అసలు ఈ భూమి మీద లేకుండా ఎత్తబడిపోతావు. ఎంత గొప్ప అదేంటంటే చాలా గ్రేట్ ఎస్కేప్ అంటారు చూడండి, అలా ఎస్కేప్ అయిపోతాం మనం ఈ భూమి మీద. ఈ శ్రమలన్నీ బైపాస్ చేస్తాం. ఎప్పుడు చేస్తాం? ఎప్పుడైతే రోదన చేస్తాం. అలాగే 2వ అధ్యాయానికి వస్తే యోవేలు గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది అనమాట. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయడి, యెహోవా దినము వచ్చుచున్నదని, అది సమీపమాయనని దేశ నివాసులందరూ వణుకుదురుగాక. చూసారా ఇక్కడ ఎంత క్లియర్ గా ఉందో. ఇప్పుడు మనం రోదన చేసి, మనం ఏడ్చి, మనం ఉగ్రత నుంచి తప్పించుకోవడమే కాదు, మన ఫెలో ఉన్నారు కదా, మన ఫెలో మెన్ ఉన్నారు కదా, వాళ్ళంతా మన పొరుగు వారు, మన ఆత్మీయులు, మనతోటి వారు, మనతో పనిచేసే వాళ్ళు, మనకి తెలిసిన వారు, తెలియని వారు, వీళ్ళందరి గురించి కూడా రోదన చేసి ప్రార్థన చేయాలంట. వాళ్ళందరికీ బాగా ఊదాలంట. ఈ బాకా ఊదడం అనేది ఓన్లీ ఒక్క దైవజనుల పనే అనుకోవద్దు. నీ ప్రక్కనున్న వారికి చెప్పడానికి నీకే అవకాశం ఉంది, దైవజనుడికి అవకాశం లేదు. వాళ్ళు దైవజనుడి మాట వినకపోవచ్చు, కానీ నీవు చెబితే నీ ప్రేమను బట్టి నీ యొక్క ఏదో ఒక మేలు వాళ్ళకి చేసే ఉంటావు, వెళ్ళి వాళ్ళకి చెప్పు. బాకా ఊదమంటున్నాడు దేవుడు. చూడండి, సియోను కొండ మీద బాకా ఊదడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. హెచ్చరిక నాదం చేయాలంట. ఏమని చేయాలంట? యెహోవా దినము వచ్చుచున్నది అని హెచ్చరిక నాదం. ఈ ఉగ్రత దినం వస్తుంది కాబట్టి మీరంతా కూడా మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, మీ పాపముల నుంచి మీరు బయటపడండి. యేసు రక్తంలో జయం ఉంది, యేసు రక్తంలో విడుదల ఉందని యేసు వైపు చూపించండి, యేసుని చూపించండి, యేసు వైపు వాళ్ళని తిప్పండి. యెహోవా దినం వస్తుందని ప్రకటించమని క్లియర్ గా ఇక్కడ రాయబడి ఉంది. ఈ మంచి వాక్యంతో కనుక మీరు సంధించబడితే దయచేసి నేను చేసే ఈ ప్రార్థనలో ఏకీభవించండి అమ్మా. యేసయ్య గొప్ప దేవ, ఘనదేవ, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవ, ఎంత ఉగ్రత మహాదినం ఉంది తండ్రి మా ముందు. ప్రభు తండ్రి యేసుక్రీస్తు నాయన, దయామయుడా యేసయ్య, కరుణామయుడా యేసయ్య, కృపానిధి అయ్యా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెట్టి మేము ఎందుకు తండ్రి దేవా యేసయ్య ఉగ్రత మహాదినానికి మా యొక్క తండ్రి దేవా ఉగ్రత మహాదినానికి మమ్మల్ని మా కుటుంబస్తుల్ని అప్పచెప్పుకోవాలి తండ్రి. అయ్యా, ఇప్పుడు కరోనా అంటే ఎంతో భయపడుతున్నాము, ప్రాణాపాయం వస్తుంది అని ఎంతో భయపడుతున్నాము. కానీ ప్రభా కన్నా తండ్రి యేసయ్య రేపు నిజంగానే ప్రభా తండ్రి దేవ ఆత్మ నశించిపోద్దంటే ప్రభు మేము ఇంకెంత భయపడాలి. అయ్యా ప్రభా తండ్రి, మాలో తండ్రి దేవ దైవ భయము, భీతి కలిగించండి ప్రభా. చెడు కార్యముల నుంచి, వ్యభిచారము తండ్రి, అబద్ధము, మోసము, దొంగతనము, అయా నరహత్యలు తండ్రి, ఇష్టానుసారమైన ప్రవర్తన, అయా వీటన్నిటి నుంచి మాకు విడుదల దయచేయండి. మమ్మల్ని మా కుటుంబాన్ని తండ్రి ఉగ్రత మహాదినం నుంచి తప్పించమని అయా యేసే అతి పుణ్య నామాన్ని బంగారు పాదాలు పట్టుకుని అతి దీనులమే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడితే దయచేసి ఈ క్రింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మాకు తెలియజేయగలరు. అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ శాంతి ఒడిగానే ఉంటుంది. దయచేసి అందులో ప్రవేశించి ఇంకా అనేక వాక్యాలు, మంచి వాక్యాలు మీ కొరకు పొందుపరచబడ్డాయి. మంచి స్తుతి గీతాలు మీ కొరకు పొందుపరచబడ్డాయి. వాటన్నిటి చేత మీరు ఆశీర్వదించబడండి. దేవుడు మీ అందరినీ కూడా మీ యొక్క కుటుంబాలు బహుగా దీవించి ఆశీర్వదించును గాక.